నిన్న మటన్ తెచ్చినప్పుడు వీడి కోసం కూడా కొన్ని తెచ్చాను. కానీ చూడండి ఈ లోపలే గొడవపడి నన్నేదో చేసేసాడు. ఓయమ్మ నాయనా అని చెప్పి వచ్చి కంప్లెయింట్ చేస్తుంది. అదేమో నాకేం తెలియదని చెప్పి చూస్తా ఉంది భీమాగాడైతే. ఏం కావాలి? దీనికేమో చేప తలకాయలు చేసి దానికేమో డివార్మింగ్ చేద్దామని చెప్పి మాత్రం అయితే ఇలా చికెన్లోకి ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాను. ఈ పీస్లోకి ట్యాబ్లెట్ అయితే ఇలా పెట్టేశాను డివార్మింగ్ది. ఫస్ట్ పీస్ ఏమో నార్మల్ చేశాను, తినేసింది. ఇంకా సెకండ్ పీస్ అయితే తిందామని తినేస్తుంది. భలే ఉంది. మరి ఏదో తేడాగా ఉంది, తేడా కొడతా ఉంది, తినొచ్చా ఇది? సరే ట్రై చేద్దామని చెప్పి నవిలింది అట్లా మాత్రం అయితే బయట వేసేసింది తినకుండా. ఇక ఆ పీస్ కూడా వద్దు, ఏదో తేడా కొడతా ఉంది, ఏదో కలిపాడు దీంట్లో అని చెప్పి తినకుండా వదిలేసింది. మళ్ళీ అయితే ఇంకో పీస్లో ఇలా చాకుతో బొక్కేసి మరి దురిగాను మాత్రని. ఈ ముక్క అయితే ఎగిరి మరి నోటి లటక్కని వేసుకొని ఒక కాసేపు నవిలిన తర్వాత ఆ మాత్ర వరకు అయితే బయటికి దోసేసింది. కిందేసి మళ్ళీ నోట్లు పెట్టుకొని చూడండి, ఇప్పుడు మాత్ర వరకు బయటికి దోసేస్తుంది. అదండి మాత్ర బయటికి దోసేసి ముక్క నవిలి పారేసింది. నీ కథ ఎట్టా అని చెప్పి ఆ ఇరిగిపోయిన మాత్రం మళ్ళీ మొక్కలు పెట్టి గాలి వేసా నోట్లు వేసుకుని అప్లాడిచ్చేసి తినేసింది తెలియకుండా. ఈ విధంగా అయితే ఒకరోజు తంటాలు పడి భీమ్మగారి అయితే ఫైనల్గా డివార్మింగ్ మాత్ర తినిపించేశాను. మీరైతే ఎలా తినిపిస్తారో చెప్పండి. యాక్చువల్గా అయితే స్ట్రే డాగ్ ఎవరో పెంచి వదిలేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి అలవాటైంది. ఇదైతే ఎందుకు చెప్పిన మాట, బాగా రూడ్గా ఉంటుంది. యాక్చువల్గా ఇదైతే పెంచిన కుక్కే, ఎవరి దగ్గర నుంచి అయినా తప్పిపోయిందో లేకుండా వాళ్ళు వదిలేసారో మనకైతే తెలియదు. పా సైజ్ బాగా పెద్దగా ఉంటుంది, ఇంకా హెయిర్ కూడా 2 inches పైన ఉంటుంది లెంత్. The fakeness, if you wanna play tough,